అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూన్ 7, 8, 9, 10 ఈ తేదీల్లో మీ జీవితంలో సాధారణంగా మీకు కనిపించినా కూడా అనేక చిన్న పెద్ద మార్పులకు కారణమయ్యే రోజులుగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ముందుకు కదలవచ్చు. అలాగే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆర్థిక విషయాలు వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరమని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా జూన్ 7వ తేదీ కొత్త ప్రారంభాలకు సంకేతం. మీకు ఈరోజు మీరు ఒక కొత్త అవకాశం ఎదురయ్యే సూచనలు అయితే మీకు ఉన్నాయండి. ఉదయం సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఆగిపోయినటువంటి ఒక పని ఉంటుంది కదా, అది మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ఈరోజు ఒక ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక సమాచారం రావచ్చు. ఆ సమాచారం మీకు మొదట ఆశ్చర్యంగా కూడా అనిపించినా దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీరు కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇక జూన్ 8వ తేదీ అంటారా, భావోద్వేగాల రోజు అనమాట. ఈరోజు మీ మనసు కొంత సున్నితంగా మీకు ఉండవచ్చు. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ సంప్రదించవచ్చు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన చర్చలు కూడా జరగవచ్చు. ఒక స్త్రీ ద్వారా శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆర్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి వల్ల ఒక చిన్న అపార్థం లేదా అభిప్రాయ భేదమిత రావచ్చు. అందుకే ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఇక జూన్ 9వ తేదీ మీ నిర్ణయాలు మీరు తీసుకునే సమయం అన్నమాట. ఈరోజు మీ ముందుకు కొన్ని కీలకమైనటువంటి అవకాశాలు అయితే రావచ్చండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, ఆర్థిక లాభానికి సంబంధించినటువంటి చర్చ అవ్వచ్చు, కొత్త పరిచయాలు, వ్యాపార అవకాశాలు. ఈరోజు ఆర్ అక్షరంతో పేరున్న వ్యక్తి చెప్పే మాటలను పూర్తిగా నమ్మి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక జూన్ 10వ తేదీ మీకు టర్నింగ్ పాయింట్. ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు ఇదే. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త రావచ్చు. ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడవచ్చు. ఒక కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్చే స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఈరోజు ఆర్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆ సమాచారం మీ భవిష్యత్తులో ఒక కొత్త మార్గాన్ని చూపే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ 4 రోజుల్లో మాటల విషయంలో అపార్థాలు రావచ్చండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త కూడా అవసరం అన్నమాట. ఇటువంటి ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, రహస్య విషయాలను పూర్తిగా మీరు పంచుకోవద్దండి. తొందరపడి వాగ్దానాలు చేయొద్దండి. భావోద్వేగంతో కాకుండా ఆలోచించి స్పందించండి. ఇది భయపడాల్సినటువంటి విషయం కానే కాదు. కానీ ఆ వ్యక్తుల ద్వారా వచ్చే పరిస్థితులు మీ నిర్ణయాలపై ప్రభావితం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశివారికి ఈ జూన్ 7 నుంచి 10 వరకు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలకు వేదిక కావచ్చు. కాబట్టి మీరు ఊహించని ఫోన్ కాల్స్, కొత్త అవకాశాలు, పాత బంధాల పునరాగమనం, ఆర్థిక విషయాల్లో మార్పులు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారి ద్వారా వచ్చే సమాచారం లేదా పరిస్థితులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకి కారణం కావచ్చు. సహనం, వివేకం, ధైర్యంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకు విలువైన అనుభవాలను, కొత్త అవకాశాలను అందించే సమయంగా కూడా మారవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులకు కారణమయ్యే అవకాశం అయితే ఉందండి. అందుకే ఈ రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి రంగులు, సంఖ్యలు, దిశల గురించి తెలుసుకోవడం కూడా మీరు చాలా ముఖ్యమైనటువంటి విషయం. జ్యోతిష్యపరంగా ఈ సూచనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, పనులపై దృష్టి పెట్టడంలో సహాయపడతాయన్నమాట. ఈ 4 రోజుల్లో ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి ఎరుపు రంగు. ఈ రంగు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు లేదా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడంలో మీరు ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇంకా రెండవ రంగు వచ్చేసి కాషాయం రంగు. ఆధ్యాత్మిక శక్తిని పెంచే రంగుగా భావిస్తారు. ఇంటర్వ్యూలు, ముఖ్యమైన సమావేశాలు, కొత్త ప్రారంభాలకు ఈ రంగు అనుకూలంగా ఉంటుంది. ఇక తెలుపు రంగు అండి, మనశ్శాంతి, స్పష్టమైన ఆలోచనలకు ప్రతీక. కుటుంబ విషయాల్లో లేదా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే రోజుల్లో తెలుపు రంగు శుభప్రదంగా ఉంటుంది. ఇక బంగారు ఛాయలు, అవకాశాలు, గౌరవం, గుర్తింపు పెరిగే సూచనలుగా మీకు సూచిస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టాన్ని సూచించే సంఖ్యలండి 1, 3,
9, 18 మరియు 27. 1వ నెంబర్ వచ్చేసి కొత్త ప్రారంభాలకు సంకేతం, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూల సంఖ్య. 3వ నెంబర్ వచ్చేసి సృజనాత్మకత, కమ్యూనికేషన్స్ విజయానికి సూచిక. 9వ నెంబర్ వచ్చేసి మేషరాశి వారికి సంబంధించినటువంటి కుజ ప్రభావాన్ని సూచించే సంఖ్యగా భావిస్తారు. ధైర్యం, కార్యసిద్ధికి ప్రతీక. 18 మరియు 21, 27 నెంబర్లు వచ్చేసి 18 మరియు 27. ఈ సంఖ్యలు ఆర్థిక, వృత్తి సంబంధిత అవకాశాలను సూచించే సంఖ్యలుగా పరిగణిస్తారు. ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే కనుక ఈ 4 రోజుల్లో తూర్పు దిక్కు మరియు ఈశాన్య దిక్కు, ఆగ్నేయ దిక్కు. తూర్పు దిక్కు వచ్చేసి కొత్త అవకాశాలు, ఉద్యోగ సంబంధిత విషయాలకు, అలాగే విద్యా సంబంధిత పనులకు అనుకూలంగా కనిపిస్తుందండి. ఇక ఈశాన్య దిక్కు వచ్చేసి శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుటుంబ విషయాలకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక ఆగ్నేయ దిక్కు వచ్చేసి వ్యాపార మరియు ఆర్థిక సంబంధిత పనులకు కొంత అనుకూలత కూడా కనిపిస్తుంది. ఇక ప్రయాణాలకు సంబంధించినటువంటి సూచనలు వచ్చేసి ఉదయం ప్రారంభించే ప్రయాణాలు ఎక్కువ అనుకూలతగా ఫలితాలనేది ఇవ్వచ్చు. ముఖ్యమైనటువంటి పనుల కోసం బయలుదేరే ముందు కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనాల విషయంలో జాగ్రత్త కూడా అవసరం. ఈ 4 రోజుల్లో ప్రత్యేక శుభ సూచనలు వచ్చేసి ఊహించని ఒక ఫోన్ కాల్ మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. పాత పరిచయాల నుంచి సమాచారం కూడా రావచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక స్త్రీ ద్వారా మీకు ఉపయోగపడే సలహా లేదా సమాచారం లభించవచ్చు. మీరు ఆగిపోయిందని అనుకున్నటువంటి పని మళ్ళీ ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలకు మార్గం చూపే రోజులుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎరుపు రంగు, కాషాయం, అలాగే ఎరుపు, కాషాయం, తెలుపు రంగులు మీకు శుభాన్ని సూచిస్తుండగా 1, 3, 9, 18, 27 ఈ సంఖ్యలు మీకు ఆత్మవిశ్వాసాన్ని గుర్తుకు చేస్తాయి. తూర్పు, ఈశాన్య దిశలలో చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సహనం, వివేకం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకు మంచి అవకాశాలను, అనుభవాలను, కొత్త అవకాశాలను అందించే సమయంగా కూడా మారవచ్చు అన్నమాట. ఈ యొక్క రాశివారి 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి భయపడాల్సినటువంటి అంశంగా కాకుండా ఒక జాగ్రత్త సూచనగా మాత్రమే తీసుకోవాలి. ఈ సమయంలో ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, ఒక సహోద్యోగి కావచ్చు, లేదా ఒక స్త్రీ కూడా కావచ్చు. వారి ద్వారా వచ్చే ఒక సమాచారం, ఒక సలహా, ఒక నిర్ణయం లేదా ఒక పరిస్థితి మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయవచ్చు అనమాట. ఒక స్త్రీ వల్ల ఏర్పడే పరిస్థితులు వచ్చేసి 4 రోజుల్లో ఒక స్త్రీతో జరిగే సంభాషణ, అపార్థం లేదా భావోద్వేగ నిర్ణయం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఉదాహరణకు వచ్చేసి తొందరపాటు నమ్మకం పెట్టుకోవడం, పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవడం, భావోద్వేగంతో స్పందించడం, కుటుంబ విషయాలు అనవసర జోక్యం చేసుకోవడం వంటి పరిస్థితులు చిన్న సమస్యలను పెద్దవిగా మార్చే అవకాశం కూడా కలిగిస్తాయన్నమాట. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటనైనా పూర్తిగా విని ఆలోచించండి. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు లేదా వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళండి. ఇక భారీ ప్రమాదం కొంచెం చోటు చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి. జ్యోతిష్య ఫలితాల్లో ప్రమాదం అనే పదం ఎప్పుడూ భౌతిక ప్రమాదాన్ని సూచించదు. చాలా సందర్భాల్లో అది తప్పు నిర్ణయం కానీ, ఆర్థిక నష్టం కానీ, అపార్థం కానీ, భావోద్వేగ బాధ కానీ, నమ్మక ద్రోహం వల్ల కలిగే నిరాశ ఇటువంటి పరిస్థితులను కూడా సూచించవచ్చు. అందువల్ల భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. జాగ్రత్తగా, వివేకంతో వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు వచ్చేసి మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా మీరు పంచుకోవద్దు. కొత్త ఆర్థిక ఒప్పందాలు చేసేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలను కొంత వాయిదా వేయండి. కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. వాహనం నడిపేటప్పుడు ప్రయాణాల్లో సాధారణ జాగ్రత్తలు పాటించండి. చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించండి. మంగళవారం లేదా మీకు అనుకూలమైనటువంటి రోజున ఎరుపు పూలతో పూజ చేయండి. పేదలకు ఆహారం లేదా పండ్లు దానం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఈ రాశి వారికి ఈ సూచనలు కేవలం జ్యోతిష్యపరమైనటువంటి సాధారణ ఫలితాలు మాత్రమే. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తి వల్ల తప్పనిసరిగా సమస్యలు వస్తాయని అర్థం కాదు. ఇదొక్కటి జాగ్రత్తగా తెలుసుకోండి. అలాగే ఒక స్త్రీ వల్ల తప్పనిసరిగా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందని కూడా కాదు. ఈ సూచనల ఉద్దేశం భయపెట్టడం కాదు, అప్రమత్తంగా ఉండమని గుర్తు చేయడమే. మీరు ప్రశాంతంగా, వివేకంతో వ్యవహరిస్తే ఈ 4 రోజులు కూడా మీకు శుభప్రదంగానే మారవచ్చు. ఈ యొక్క రాశి వారికి
ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కనిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 6 అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త, కొంత సహనం పాటించండి. ప్రతి విషయాన్ని పరిశీలించే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం మార్గదర్శకం మాత్రమే. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చర్యలే. మీ ధైర్యం, మీ వివేకం మీకు అతిపెద్ద రక్షణ. ఇక ఈ 4 రోజుల్లో జ్యోతిష శాస్త్రంలో మేషరాశి వారిని అంటే ఏదైనా సరే అండి కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచిస్తుందన్నమాట. ఇక జ్యోతిష శాస్త్రంలో మేషరాశిని రాశి చక్రంలోని మొదటి రాశిగా భావిస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అందువల్ల మేషరాశి వారు సహజంగానే ధైర్యం, నాయకత్వ లక్షణాలను, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే గుణం కలిగి ఉంటారు. ఎక్కడైనా ముందుండి నడిపించాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా ధైర్యవంతులండి. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గరు. సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉంటారు. నిజాయితీ కలిగిన వారు. మనసులో ఏముంటే అదే మాట్లాడే స్వభావం ఉంటుంది. నటించడం, కపటంగా ఉండడం వీరికి ఇష్టం ఉండదు. నాయకత్వ లక్షణాలు అంటారా, గుంపులో ఉన్న ముందుండి బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇక భావోద్వేగ పరులండి. బయటకు కఠినంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఇక త్వరగా కోపం వచ్చే స్వభావాన్ని కూడా ఏర్పరచుకొని ఉంటారు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు త్వరగా పశ్చాత్తాపపడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సహాయం చేసే గుణం అండి. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇక ఈ యొక్క 4 రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం. ఈ 4 రోజులు ఉద్యోగస్తులకు అనుకూలంగా కూడా కనిపిస్తుంది. పై అధికారుల ప్రశంసలు లభించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రమోషన్ లేదా గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం కూడా రావచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఆన్లైన్ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూల సమయం. ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక కళలు, మీడియా, యూట్యూబ్ రంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు లభించవచ్చు. ప్రేక్షకుల ఆదరణ కూడా పెరుగుతుంది. కొత్త ఆలోచనలు విజయవంతం కావచ్చు. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఆర్థిక రంగం అండి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. ఇక కుటుంబ సంబంధాల గురించి చూసుకుంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాట పట్టింపులు, పాత విషయాలపై చర్చలు, భావోద్వేగ నిర్ణయాలు, ఇటువంటి పరిస్థితులు కూడా కనిపించవచ్చు. ఇక ప్రేమ సంబంధాల రంగం అంటే ప్రేమ సంబంధాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అనుమానాలకు అవకాశం ఇవ్వకండి. కోపంతో మాట్లాడడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు వచ్చేసి ఈ 4 రోజుల్లో భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. లాభ నష్టాల విషయంలో విభేదాలు రావచ్చు. ఒప్పందాలను పూర్తిగా చదివి సంతకం చేయాలి. కోపంతో నిర్ణయాలు అనేవి తీసుకోవద్దండి. తొందరపాటు పెట్టుబడులు, ఎవరినైనా మాటనైనా పూర్తిగా నమ్మడం, కుటుంబ నిర్ణయాల్లో అతి స్పందన, అవసరం లేని వాదనలు ఇవన్నీ కూడా వద్దు. ఇక ఈ 4 రోజుల్లో మీ బలాలు వచ్చేసి ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, కష్టపడి పనిచేసే స్వభావం, సమస్యలను ఎదుర్కొనే శక్తి. ఈ గుణాలు మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడంలో సహాయపడతాయన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజల పరిహారాలు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు చాలా మంచిగా ఉంటుంది. మేషరాశి వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎలా చేయాలంటే కనుక ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సాధ్యమైతే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. ఎరుపు లేదా కాషాయం రంగు పువ్వులు సమర్పించండి. ధైర్యం పెరుగుతుందండి మీకు. ఇలా పూజ చేసుకోవడం వల్ల పనుల అడ్డంకులు కూడా తగ్గుతాయి. నిర్ణయాల్లో స్పష్టత కూడా వస్తుంది. హనుమంతుని ఆరాధన చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి హనుమంతుడి భక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. హనుమాన్ చాలీసా చదవండి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. బెల్లం లేదా వడలు నైవేద్యంగా సమర్పించండి. ఇక సూర్యారాధన కూడా చాలా మంచిది. రాగి పాత్రలో నీరు తీసుకొని సూర్యుడికి అర్పించండి. ఉదయం లేవగానే ఒక సూర్యాయ నమః అని మంత్రాన్ని జపించండి. గౌరవం, గుర్తింపు అయితే పెరుగుతాయండి. ఉద్యోగ, విద్యా రంగాల అనుకూలత కూడా లభిస్తుంది. ఇక నరదిష్టి తగ్గించుకునే పరిహారం వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. ఇంటిని శుభ్రంగా ఉంచి సాయంత్రం దీపం వెలిగించండి. ఇక మనసుకు ప్రశాంతత కలుగుతుందండి. ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది.
ఈ 4 రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పూజలు చేసుకోండి. ఇక పక్షులకు గింజలు వేయడం కానీ, లేకుంటే పేదలకు ఆహార దానం కానీ, విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం కానీ ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సినటువంటి కొన్ని సూచనలు అన్నమాట. కొన్ని దానాలు ఇవన్నీ చేసుకుంటే మంచిదండి. ఇక కోపంతో మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. చూశారు కదండి మేషరాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.